బ్రెడ్ తినలేని స్థితి, కానీ ₹1,00,000 లక్కీ డ్రా స్క్రాచ్ కార్డ్ చేతిలో ఉన్నప్పుడు ఏదెంచుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానమే స్క్విడ్ గేమ్ కథ. అది నైజం కాదు, ఒక నరక దర్శనం. నేటి యువత డబ్బు కోసం ఎంత తక్కువలో తన విలువను అమ్ముకుంటుందో చూపిన అద్దం ఇది. గేమ్ వెనుక లాజిక్, ఒక సమాజాన్ని చూపిన ఆట. 2021లో 28 రోజుల్లోనే 11 కోట్ల మంది స్క్విడ్ గేమ్ చూశారు. ఇది నెట్ఫ్లిక్స్ హిస్టరీలో రికార్డు సృష్టించింది. స్కూల్ పిల్లల నుండి ఉద్యోగస్తుల వరకు ప్రతి వయసు వారిని ఈ గేమ్ ఆకర్షించింది. ఇది కొరియా వెబ్ సిరీస్ కాదు, ఇది ప్రపంచ యావత్ తిరుగుతున్న డబ్బు దాహానికి అద్దం. ఓ గేమ్లో మనుషులను పావులుగా మార్చి వారి ఆకలికి, అప్పులకు, ఆశలకు వాణిజ్యమవుతోంది. హీరో షియంగ్ జీ హున్ మార్పు, గెలిచిన వాడే తిరిగి పోరాడుతాడు. మొదటి సీజన్లో 45.6 బిలియన్ కొరియన్ వాన్ గెలిచాడు షియోంగ్. కానీ జీవిత గెలుపు కాదది, అతడి మనస్సులో ఓటమి మొదలైంది. మనిషి విలువ కోసం ఆట ఆడించే ఫ్రంట్ మ్యాన్ను ఎదుర్కోవాలని నిర్ణయం. అతడు డబ్బు గెలిచిన ఆటగాడు కాదు, మానవత్వాన్ని గెలిపించాలని తపించే యోధుడు. సీజన్ 2 విశ్లేషణ చూస్తే ఆట శైలిలో మార్పు వచ్చింది, కానీ దృష్టి మారలేదు. గేమ్ సిస్టంలో ఓటింగ్లా తీసుకురావటం, నైతికతను నొక్కి చెప్పే ప్రయత్నం చేశారు. తల్లి కొడుకులు, గర్భిణీ, ట్రాన్స్జెండర్స్, క్రిప్టో మోసపోయిన యువకులు, ప్రతి పాత్రలో సమాజం కనిపిస్తుంది. అయినా 1వ సీజన్ మాదిరిగానే ఎంతమంది చనిపోయినా డబ్బు మీద ఆశ మాత్రం చావదు. 3వ సీజన్లోకి వెళ్తే ఫైనల్ గేమ్, ఫైనల్ పోరాటం జూన్ 27న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయింది. చివరి ఆటల సమయం వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ క్యాప్షన్ ప్రకారం ఇదే క్లైమాక్స్ సీజన్. షియంగ్ మళ్లీ గేమ్లో అడుగుపెట్టి గేమ్ నిర్వాహకులను ఛాలెంజ్ చేస్తున్నాడు. ప్లేయర్ నెంబర్ 1 పాత్ర కొత్త ట్విస్టుతో గేమ్లోని వ్యవస్థపై ఎదురుదాడి మొదలవుతుంది. ఇక పేట్రియోటిజం యాంగిల్లో చూస్తే మనలో మనిషి, మన దేశపు సమాజంలో దీపం. ఇది స్క్విడ్ గేమ్ కాదు, మన గ్రామాల్లో, పట్టణాల్లో ఇదే డబ్బు కోసం నిత్యం జరుగుతుంది. ఉద్యోగం కోల్పోయిన వాడు అప్పు కోసం జీవితాన్ని పణంగా పెడతాడు. కోటీశ్వరుడు కావాలి అనే కళ ఒంటరి అమ్మాయిలను హనీ ట్రాప్ చేస్తుంది. ఇవన్నీ స్క్రీన్ మీద స్క్విడ్ గేమ్గా కనిపిస్తున్నా రియల్ లైఫ్లో అదే నిత్యం జరుగుతోంది. ఒక విజయం డబ్బు గెలవటం కాదు, ఒక గేమ్ ముగించడమే కాదు, నిజమైన విజయం మనిషిలో మిగిలే మానవత్వాన్ని నిలబెట్టడం. స్క్విడ్ గేమ్ 3 ఒక వెబ్ సిరీస్ కాదు, ఒక హెచ్చరిక. మన దేశ యువతకు, మన గ్రామాల్లో ఎదిగే యువరత్నాలకు, ఆట ఆడవద్దు, ఆలోచించు, ఎదురు నిలువు. జీవితం ఒక గేమ్ అయితే మనిషి విలువ స్కోర్ కాదు. గెలుపు డబ్బుతో కాకుండా మనిషిగా మిగిలే ప్రయత్నంతోనే సాధ్యం.